హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారులే. ఫుల్ అయితే వాన పడేటట్టుంది, కానీ మనకైతే డబ్బులు లేవు, చిల్లర లేదు మన దగ్గర. కానీ అయితే మనమైతే రైడ్లు అయితే వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. పెట్రోల్ బంక్కి వెళ్తున్నాను ఇప్పుడైతే. పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవ్వాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. సో గాయస్, పెట్రోల్ అయితే కొట్టించేసాం గాయస్. ఇప్పుడైతే మనం ఆన్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక చూద్దాం, పడితే పడ్డాయి, లేకపోతే వెళ్ళిపోవడమే. చేసేదేం లేదు. వాన పడిందంటే మాత్రం అసలు ఆపి ఇంకా నేనైతే ఫస్ట్ వాన పడిందంటే తోలలేం ఫస్ట్, అదనమాట. సో పోదాం. సో గైస్, మనకైతే రైడ్ పడ్డది, పడన్ చెరువు పడ్డది. డైరెక్ట్ దిగిందనమాట. ఇదిగో మళ్ళీ అమీన్పూర్ రోడ్ అంట, 2 కిలోమీటర్స్ పోవాలి. పోదాం వద్దా? వద్దు, అందరం పోయి మళ్ళీ వెనక్కి రావాలి. అయ్యే పని కాదు మనకి. మూసుకొని ముందుకు పోదాం. అదే మచ్చా, వద్దు, మనకి అయ్యే పని కాదు, వెళ్ళిపో. ఓకే. సో గైస్, మనకైతే షేక్పేట్ అయితే పడ్డది రైడ్. పేరు తెలియదు, ఇక్కడే ఉన్నాడు. షేక్పేట్ పడ్డది డైరెక్ట్. షేక్పేట్ దగ్గర 20 కిలోమీటర్లు అనమాట. 20 కిలోమీటర్లు మనకైతే రైడ్ పడ్డది. వెళ్ళిపోదాం. పండగ వెళ్ళిపోదాం. 16 కిలోమీటర్లు వచ్చి 20 కిలోమీటర్లు రైడ్ పడ్డది. మనం అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చి ఫోన్ చేయాలన్నమాట. 20 అంట. మహానుభావుడు ఆడున్నాడు, చూద్దాం. కస్టమర్ అయితే వచ్చేసాడు అనమాట. అన్న ఓటీపీ అన్న. నేను ఇప్పుడే ఎక్కాను డ్యూటీ. అన్న ఓటీపీ చెప్పు. సో గాయస్, మనమైతే స్టార్ట్ అయిపోయాము. 45 మినిట్స్ చూపిస్తుంది. కంటే దానికంటే టోకల్ పడుతుంది. అక్కడ టైం వచ్చేప్పటికి 8:33 అని చూపిస్తుంది అక్కడ లొకేషన్. అక్కడికి వెళ్ళేపాటు టైం చూద్దాం అంతే. సో గాయస్, ఈ కార్ చూస్తున్నారు కదా, ఈ కార్ వచ్చేసి 3.5 లక్షలు అంట. 3.5 లక్షలు పెట్టి చిన్న కార్, నేర కార్ టైప్ ఉంది. ఓన్లీ లోకల్లోనే తిరుగుతారంట కారు. నాన్ లోకల్ పనికి రానంట కారు. 3.5 లక్షలు అంట ఆ కారు. దగ్గరగా 3.5 లక్షలు పెట్టి కారు కొనుక్కునే బదులు సెకండ్ హ్యాండ్లో 2 కార్లు వస్తాయి. రఫ్తాలు దాని కారే 3 వస్తాయి దగ్గర. సో గాయస్, నా బండికి అయితే ఆహారం దొబ్బింది. ఎన్నిసార్లు కుట్టినా వచ్చి అవ్వట్లేదు. చూడండి మీరు కావాలంటే. సో మొత్తానికి దొబ్బింది. షేక్పేట్ దాకా ఎట్టా వెళ్ళాలో మరి నాకైతే అర్థమయ్యేది కావట్లేదు. హారం లేకపోతే చాలా ఇబ్బంది గాయస్ బండి మీద ఉన్నప్పుడు. ఎందుకంటే స్పీడ్లో ఉంటాం కదా, గబుక్కుని హారం కొట్టేది. హారం కొట్టలేము, హారం లేదు ఇప్పుడు నాకైతే. చూద్దాం ఎట్లయితే అట్లా అయింది. అయితే నిదానంగా వెళ్ళిపోవాలి. 40-50 స్పీడ్లో వెళ్ళిపోవాలన్నమాట. ఇంకొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కానీ నాకు పాయింట్స్ తగ్గిపోతాయి. అదనమాట. ఇప్పుడు అటు పక్క లింగంపల్లి నుంచి వెళ్ళాలన్నమాట. మనం అయితే పోదాం. మనం అయితే వచ్చేసాం. ఒకసారి దీన్ని ఇట్లానే నమ్ముకుంటే పికప్కి వెళ్తుంటే తీసుకెళ్ళి చెరువు కాడ పెట్టింది. టేక్ కేర్ రైట్ అండి. అటు రైడ్ పోతే దాంట్లో పడతా నేను పోయి. ఇదేం కావాలరా అయ్యా అనిపించింది. దీన్ని అమ్ముకుంటే మామూలుగా కూడా దాన్ని ఒక్కోసారి బాగానే ఉండిద్ది, ఒక్కోసారి చిరాకు పుట్టిద్ది. ఇక్కడి నుంచి మనం రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకుంటే అన్న లొకేషన్ వస్తుంది. అమ్మని అమ్మ తొక్కురా, ఏడ దొరికారు, తొక్కండి రా స్వామి. ఒక్కడ కూడా కార్లు వేసుకొస్తారు. అది కూడా మరి సందుల్లో కార్లు వేసుకొస్తున్నారు. బొడ్డ సందులు ఉంటాయి, ఇక్కడ కార్లు వేసుకొస్తారు.
ఇరికి దింగింది మరి షేక్పేట వచ్చిందన్న లొకేషను. అది మెయిన్ రోడ్ చూపించలేదు, సందులు చూపించింది, చూసావు కదా. మనం అక్కడ లెఫ్ట్ తీసుకున్నామా, లెఫ్ట్ తీసుకోకుండా రైట్ వెళ్ళి ఉంటే సరిపోయేది. దీని అమ్మాయి దీన్ని నమ్ముకుంటే వెళ్తే మరి చేసేదేముంది. డైరెక్ట్ ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకుంటే మీ లొకేషన్ వచ్చింది. ఇప్పుడు మొత్తం సందులన్నీ తిరుక్కొని పోవాల్సి వస్తుంది. 3 కిలోమీటర్ల సందులో చూపించింది. ఇది ఇంతవరకు మెయిన్ రోడ్ రాగలేదు. 3 కిలోమీటర్ల వరకు ఇది టేక్ కేర్ రైట్. అది ఇక్కడ వరకే చూపించింది నాకైతే. అమ్మని అయ్యా అమ్మాయి అడుగుంటుంది. అయిపోయింది అమ్మ. అబ్బో 184 రూపాయలు అన్న. ఇప్పుడు ఈయన బట్ట ఎంత దెంగుతాడు చూడు మళ్ళీ. అట్టా అన్న ఇందాక చిల్లది కావాలని 45 నిమిషాలు పట్టింది. 20 కిలోమీటర్లు 32 రూపాయలు తీసుకున్నాడు సుల్లిగాడు దరిద్రుడు. సో అన్న అయితే మనకైతే పేమెంట్ చేశాడు, ఆన్లైన్ చేశాడు అన్నమాట. 200 చేశాడు అన్న. అంటే మనకి 15 రూపీస్ లాభం ప్లస్. కాకపోతే దరిద్రం ఏంటంటే 38 రూపాయలు అటు తెంగాడు. ఇప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ నాకు కామెంట్ చేయండి. ఈ హార్న్ అయితే దొబ్బింది, చిరాకు పడుతుంది దీంతో. నాకు హార్న్ పోతే ఎంత చండాలంగా ఉంటుంది. వీళ్ళు నా కొడుకులు పక్క జరగరు. డిప్స్ కొడుతుంటే, డిప్స్ అంటే ఇది గాయస్, ఇలా కొడితే డిప్స్ అంటారు. లైట్ బ్లింక్ చేయడం అనమాట. ఇప్పుడు మనకి దరిద్రం ఏంటంటే బండిలో పెట్రోల్ లేదు. ఇందాకే కొట్టించా అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కొట్టించామంటే అది మళ్ళీ 2 పాయింట్కి వచ్చింది. మనకి టెన్షన్ ఉండదు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అన్నేమో డబుల్ ఇంటికి పార్కింగ్ ఎట్లా వెళ్ళిపోయాడు. పోయింది వాళ్ళు వచ్చేది లేదు, వచ్చేది లేదు. సో అయితే ఈ రోడ్ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే బయటపడాలి. ఈ రోడ్ నుంచి బయటపడ్డామంటే మనకి మెయిన్ రోడ్ వచ్చింది. ఇందా మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ కాదు, కానీ ఇటు నుంచే వచ్చేవాళ్ళం. మ్యాక్స్ అయితే సందుల గుంటలు రాకుండా ఇటు నుంచి డైరెక్ట్ వచ్చేసాం అనమాట. గాయస్ ఇదనమాట మెయిన్ రోడ్. ఇట్లా వచ్చామన్నమాట. ఇట్లా వచ్చేవాళ్ళం అయితే మొత్తం తిప్పుకొని సందుల నుంచి వచ్చామన్నమాట. మనం అయితే దరిద్రం అంటే అదే. గాయస్ పెట్రోల్ బంక్ అయితే అడిగానమాట. స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తీసుకుని అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అవతలకి వెళ్తే పెట్రోల్ బంక్ ఉంటుందంట. మొత్తం తిప్పుకొని అయితే పోవాలి. పోదాం అట్లు మొత్తం తిప్పుకొని పోవాలి. ఇప్పుడైతే అటు పక్క ఉంటుందంట. ఇప్పుడు యూటర్న్ ఉంది కదా, యూటర్న్ అవతల పెట్రోల్ బంక్ ఉందంట. మరి ఆడ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మీరు యూటర్న్కు ఆడు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. గత 2 కిలోమీటర్లు పోవాలి పెట్రోల్ బంక్. అదే టాస్క్. సో గాయస్ పెట్రోల్ బంక్ అయితే వచ్చామన్నమాట. భారత్ పెట్రోల్ బంక్ వచ్చామన్నమాట. కొట్టించుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం ఎలా జనం లేరుగా. అబ్బో గండిగా ఉన్నారు జనం మాత్రం. చూసారు ఎంతమంది ఉన్నారు. అబ్బోయ్ ఇన్ని బొన్స్ ఉన్నాయి కదా, ఇన్ని నెంబర్లు ఉన్నాయి కదా. జొన్నిట్లో పెడితే ఎట్ట ఇప్పటికైద్ది అది. ఇంకోటి అంటే తెగించుకోవాలి కదా ఇల్లు. ఒకటి పెడితే ఎట్టకు. సో గాయస్ మనం అయితే పెట్రోల్ కొట్టించుకొచ్చేసాము. 155 రూపీస్ పెట్రోల్ కొట్టించాం. ఇప్పుడు రీడింగ్ చూసుకోవాలి ఎంత వచ్చిందో. రీడింగ్ వచ్చేసి ఇప్పుడు 2 పాయింట్లు చూపించింది. క్యాల్కులేట్ చేయాలి. 1 2 3 4 67 చూపించింది. 150 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 57 ఇంటూ 67 వేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇంటూ కాదు ప్లస్ సారీ. సో అయితే మళ్ళీ అయితే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసుకొని దొబ్బేద్దాం. అది సెన్సార్ సరిగ్గా చూపేది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం రైడ్ మళ్ళీ ఆన్ చేసుకొని ఆల్రెడీ అబ్బో చూసారా గాయస్ ఎంత టైం అయిందో 9 అయిపోయింది ఆల్రెడీ దగ్గరగా. అయితే ఇంటికి రూట్ పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట. చూద్దాం పడతాయో పడవ ఇంటికి రూట్ పెడితే. సో గాయస్ ఫుల్గా అయితే ట్రాఫిక్ ఉంది. పెట్రోల్ బంక్ దాటానే లేదు, మొత్తం ట్రాఫిక్ ఉంది. చూసారా మొత్తం ట్రాఫిక్ ఉంది. ఫుల్గా ఉంది ట్రాఫిక్ మాత్రం. ఎంత దూరం ఉందో చూసారా, కనపడుతుందా చూడండి ఎంత దూరం ఉందో ట్రాఫిక్. అయితే ఈ ట్రాఫిక్లోని తప్పించుకొని అవతల రోడ్డుకి వెళ్తే కానీ మనకు ఫ్రీ అవ్వదు అనమాట. రేపు ఏదో తొలి ఏకాదశి అంట. ఫుల్గా ఉంటారు జనం అయితే. ఈ పూజ సామాన్లు అవి తీసుకోవాలి కాబట్టి
మనకైతే ట్రాఫిక్లో పడేసి వచ్చింది. కాకపోతే యూటర్న్ తీసుకొని పోవాలి, అది అయ్యే పని కాదు. కాబట్టి లైట్ తీసుకుని వదిలేద్దామని. ట్రాఫిక్లో అందరం పోవాలి. ఇప్పుడైతే వదిలే పర్వాలేదు, రిస్క్ అయితే పడకూడదు అనమాట. మనం రిస్క్ పడ్డామా అయిపోతాం. ఇప్పుడు మళ్ళీ ఆడిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి మళ్ళీ వెనక్కి. అప్పటికి మూసాది. ఇక్కడ చూసారా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది పెట్టారు మరి, అందుకని పోలీసులు ఉన్నారనమాట. ఎందుకున్నారు పోలీసులు అయితే దేనికో మరి లైసెన్స్ చెక్కింగ్ అనమాట. ఇక్కడైతే లైసెన్స్ అవి చెక్ చేస్తున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేసి చేస్తున్నారు. ఎవరైనా ఫోన్ మాట్లాడాలి ఎవరైనా ఉంటే మాత్రం లేపు దిగుతారనమాట. ఇక్కడ ఎత్తి దిగుతారు అట్టేట దగ్గర. జాగ్రత్తగా ఉండండి. ఫోన్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ అయితే అసలు మాట్లాడుకోవద్దు, అది అందరికి తెలుసు. కానీ అయినా కానీ అట్లా చేస్తారు. ఏదో టెన్షన్గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అదేదో పక్క కాపుకొని ప్రశాంతంగా మాట్లాడుకొని వెళ్ళండి. రిస్క్ అయితే పడద్దు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందంటే మాత్రం నువ్వు పడేది కాక ఇంకో 10 మంది పడతారు వెనకాల. అవసరం అంత బాధ, అంత దింకుళ్ళు అవసరం మరి. అందుకని నా మాటిని మాట్లాడుకునే పని సైడ్ కాపుకొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఎవ్వరే అంత సైడ్ ఇంటికి వేసుకొని మాట్లాడుకుంటూ కూర్చోండి. ఓకే గాయ్స్, ఇక్కడ రైడ్ అయితే పడి సావట్లేదు. అవతలకి వెళ్ళాలి మనం. అవతలకి వెళ్ళాక చూద్దాం. సిగ్నల్ దగ్గరికి వచ్చాం దగ్గర మళ్ళీ. సో గాయస్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. చాలా టైం అయిపోయింది. ఇక్కడైతే వర్షం పడేటట్టు ఉంది, ఫుల్ గాలి కొడుతుంది గాయస్. ఓకే గాయస్, రేపు అయితే లైవ్ పెడతారు. రేపు సండే కదా, రేపు 10 తొలికాకస్ అంట. మనకు రేపు పొద్దున్న గుడికి వెళ్ళిపోయి అది ఇది అని అవి చేసుకొని మా అమ్మ రేపు పొద్దున 5ంటికి లేపిద్ది. ఏం చేయాలో తెలియదు మరి. సో గాయస్ ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. రేపైతే లైవ్ అయితే కంపల్సరీ పెడతాను. రేపు సండే అనమాట. రేపైతే కంపల్సరీ లైవ్ పెడతాను. అందరూ వచ్చిన వాళ్ళు రావచ్చు, సరదా మాట్లాడుకుందాం. ఓకే గాయస్, బాయ్, గుడ్ నైట్.